హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఎట్లుంటుంది చెప్పుర్రి అంతా గజిబిజి గందరగోళము. కార్లు, మోటార్ సైకిళ్ళు, బస్సులు, జీబులు, స్కూటీలు ఓదాని వెనక ఒకటి అడ్డం దొడ్డం నిలబెడతారు కదా. అసలు బాధలు పోవాలని భాగ్యనగరంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు ఓ కొత్త యుగురం చేసిరట. ఏంటిదంటారా చెప్పుడేందుకు డైరెక్ట్ చూపిస్తా పారి. హైదరాబాద్ పోలీసులు చేసిన అంత మంచి ఎగుమతి ఏంటిదంటే చూడుర్రి. అగో ఏదో ప్లకార్డులు పట్టుకొని సడాకుల మీదకి వచ్చి ఏమో చెప్తుర్రు. ఏంటిదే బాలన్న, నువ్వేమో పోలీసులు ఎగుమతి చేసిండ్రు, ఇసారా చేసిర్రు అంటివంటారా చూడుర్రి. టైగర్ కా అగో చూసిర్రా, ఇన్ని దినాలు హైదరాబాద్ పట్టణంలో ఎట్లా పడితే అట్లా ఆటోళ్ళు, కారోళ్ళు, బండ్లోళ్ళు ఎవ్వరు వద్దన్నట్టు వాళ్ళు నడిపిరి. ఇక ఇప్పటి సంధి అట్లా వాహనాలు నడిపేటోళ్ళు నగరాలు నడవాయట. వాళ్ళ పప్పులు అస్సలకే ఉడకాయంట. ఎట్లనంటే ఇట్లా ఎవ్వరికి చూపెట్టిన తోవల వాళ్ళే పోవాలి. కార్లు పోయే రూట్ల కార్లే పోవాలి, బండ్లు పోయే రూట్ల బండ్లే పోవాలి. ఆటోలు నడిపే తోవల ఆటోలే నడవాలి. అట్లా కాదని అల్లిబిల్లి కల్లిబిల్లి అన్నట్టు ఎట్లా పడితే అట్లా ఎగబడితే అంటే నడవదు. గీతాలు దాటితే తాట తీస్తామన్న తారీఖులా ట్రాఫిక్ రూల్స్ చెప్పుకుంటా ఇట్లా అట్టతునుకల మీద రాసి పోలీసులు అవగాహన కల్పిస్తుర్రు. అయ్యా పోలీసులారా, మరి మీరు ఇంత మంచి ఈగిరం చేసి రోడ్డు భద్రత మీద అవేర్నెస్ బాగానే కల్పిస్తుర్రు. ట్రాఫిక్ రూల్స్ గురించి ఇంత మంచిగా వివరించే మీకు సడకులకు సాపు లేని ముచ్చట కూడా తెలియదా సారు? పట్టణంలో మెయిన్ రోడ్లలో తప్ప కొన్ని దగ్గరలో పొక్క ఏడున్నదో గుంతలు ఏడబడ్డాయో తెలియని పరిస్థితులు, కొన్ని దగ్గరలో అయితే కంకర తేలిన రోడ్లతోని కష్టకాలమే ఉంది. రోడ్డు భద్రత గురించి వివరించినట్టే తెలంగాణలో ఉన్న రోడ్ల గురించి కూడా రోడ్ల బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు వినబెట్టి రోడ్లు సాపు చేపియండి, చక్కగా ఓపియండి, పుణ్యం కట్టుకోండి అంటుండ్రు. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం ఉంటే రూల్స్ గురించి చెప్తున్నా మీ ముచ్చట ఇన్నోళ్ళు.